ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, సినిమా చూడొచ్చు. మ్యూజిక్ అయితే హైలైట్, బీమ్స్ మ్యూజిక్ హైలైట్. కాకుండా ఏంటంటే ఫస్ట్ 20 minutes ఏం జరిగిందంటే మన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఏదైతే బిట్ ఉందో ఆకెళ్ళ గారిని కిడ్నాప్ చేయటం అలాంటి బిట్ ఉంది కదా, సేమ్ అలాంటి బిట్టే ఇక్కడ మినిస్టర్ గారిని కిడ్నాప్ చేసినట్టు పెట్టాడు. సో నేనేమనుకున్నానంటే ఏంట్రా బాబు రొటీన్ స్టోరీ దాన్ని దీన్ని తీసుకొచ్చి కంబైన్ చేశాడు ఏంటి అని అనుకున్నాను. కానీ ఆఫ్టర్ 20 minutes తర్వాత సినిమా హైలైట్ అయింది. దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే మన బుల్రాజ్ని గట్టిగా వాడుకున్నాడు. బుల్రాజ్ కామెడీ అయితే బ్రహ్మాండంగా ఉంది. వెంకీ స్టైల్స్ చాలా బాగుంది. చిరంజీవి గారు లుక్స్ మాత్రం అదిరిపోయినాయి. ఎందుకంటే ఆయన బాడీ తగ్గిన తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాలో ఎంత స్టైలిష్గా ఉన్నాడో ఈ సినిమాలో కూడా అట్లాగే స్టైలిష్గా ఉన్నాడు. వెంకీ ఎంట్రీ ఈ సినిమాకి హైలైట్ అనిపించింది. సంక్రాంతికి సూపర్ హిట్. బాస్ ఇప్పుడు ప్రభాస్ చెప్పినట్టు సీనియర్ అన్నట్టు నిజంగానే సీనియారిటీని మొత్తాన్ని దించేసి సినిమాని హైలైట్ చేశాడు. అనిల్ రావుపూడి వెంకీనేను చిరంజీవిని పెట్టి తీయటం చాలా గ్రేటు. సో నెక్స్ట్ సంక్రాంతికి నేను అనిల్ రావుపూడికి రిక్వెస్ట్ ఏంటంటే బాలకృష్ణ నాగార్జున గారిని పెట్టి సినిమా తీయండి. నెక్స్ట్ సంక్రాంతి టైటిల్ బాగా యాప్ట్ అయింది. సంక్రాంతి బాగా కలిసి వచ్చింది అనిల్ రావుపూడికి. ఇప్పుడు నేను మాదాపూర్ వెళ్దాం అనుకున్నా అనిల్ గారి ఇంటికి. విల్లాకి వెళ్ళి ఒక బుకే ఇచ్చి సినిమా బాగా చేశారని. ఇప్పుడు 17లో ఆయన ఉంటారు, 19లో అనిల్ ఉంటారు, 17లో మన ఎవరు ఈ డైరెక్టర్ మొన్న ప్రభాస్తో తీసింది మారుతికి కూడా ఒక బుకే ఇచ్చి బాబు సినిమా నాశనం చేసావయ్యా, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ని తీసుకొచ్చి జోకర్ని చేసావని బుక్ వేద్దాం అనుకున్నా. ఈ సంక్రాంతి మాత్రం సూపర్ హిట్. నెక్స్ట్ మరి రవితేజ ఏం చేస్తాడో రేపు చూడాలి. రైట్. డాన్స్, ఫైట్స్, ఫ్యామిలీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? చిరంజీవి హైలైట్ అంతే. చిరంజీవి హైలైట్. వెంకటేష్ కూడా ఉంటాయి. బాగుంది. ఇద్దరు కలిసి చాలా బాగుంది. ఇద్దరు లాస్ట్కి వచ్చారు 2 నిమిషాలు. బాగుంది. సాంగ్స్ సూపర్, డాన్స్ చాలా బాగుంది. సూపర్ ఉంది. సూపర్ కేక్ మరి డాన్స్ అన్నీ అసలు ఏం లేదు. మామూలుగా లేదు. వెంకటేష్ చాలా బాగుంది. ఎట్లా ఉండింది థియేటర్ లో? మొత్తం హంగామాలే లోపటగా ఇంకేం లేదు. బాగుంది. సూపర్ హిట్ బ్రో. సాంగ్స్ ఇంకా మామూలు కాదు. హీరో అయితే సూపర్ టైమింగ్ ఇద్దరిది సూపర్. మన వెంకటేష్ ఇంట్రడక్షన్ సూపర్ ఉంది. సినిమా వెంకటేష్ వచ్చిన నుంచి సినిమా అయితే సూపర్ ఉంది, హైలైట్ ఉంది. పాటలు కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ బాగుంది. వెంకటేష్ వచ్చి చిరంజీవిని చేశాడు. వెంకటేష్ స్టైల్ వెంకటేష్, చిరంజీవి స్టైల్ చిరంజీవి. కానీ వెంకటేష్ వచ్చిన నుంచి సినిమా సూపర్ ఉంది. పాటలు ఏ పాట బాగా నచ్చింది? పాటలు అంటే సురేఖ సూపర్ ఉంది సినిమా పాట. ఓకే. With the food, like a food you can enjoy, and especially media, you are people, like you are taking a good opinion and good reviews to the people around the world. Actual గా ఒక థియేటర్ దగ్గరే కాదు, మొత్తం ప్రజల్లో కూడా తీసుకెళ్తున్నారు. ఏ పాట? 2 పాటలునా? ఏ పాట పాడాను నేను? వచ్చింది మల్లె చెండు తొరికెరా బలే రమాన్సు పొల్లుపుకో బలే రమాన్సు. అలాగే హిందీ కూడా చాలా బాగుంది పాట. ఇది ఏ మిసల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, మిసాలే పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఇది కూడా చాలా బాగుంది. ఓల్డ్ సాంగ్ చాలా బాగుంది. ఇది బాబు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి చుక్కు చుక్కు. అరే ఏంటి బాసు సంగతి ఎదిరిపోద్ది సంక్రాంతి హే చుక్కు. ఇది కూడా ఎస్పెషలీ యూత్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఇక చిన్నపిల్లలు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చిన్నపిల్లలు మంచి ఫైట్స్ కూడా చాలా కరెక్ట్గా తీశారు. మన హీరోస్ని, మన ఫిల్మ్ని, మన ఇండస్ట్రీని ఇదని మనం చెప్పకూడదు. చిరంజీవి గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? వెంకటేష్ గారు చిరంజీవి గారు చాలా బాగుంది. ఇంత క్లాసిక్గా, ఇంత స్టైలిష్గా చూపించడం అనేది ఒక ప్రేక్షకులతో పాటు తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా చాలా అలరింపజేస్తుంది. ఒక్కొక్క లొకేషన్ చూస్తుంటే ఎంత నైస్గా, బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైటింగ్స్ని కూడా చాలా స్టైలిష్గా చూపించారు. నయనతార లుక్స్ కూడా ఈ టైంలో, ఈ సిచ్యువేషన్లో కూడా ఇంత అద్భుతంగా వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో పిల్లల సెంటిమెంట్ని, ఫ్యామిలీ ఒక భార్యాభర్తల ఇష్యూని చాలా బాండింగ్ తోటి ఎట్లా ఉండాలి, సమాజ
సమాజం ఎట్లా ఉందని ఒక మెసేజ్ కూడా ఇవ్వబోయారు. అదేవిధంగా తమన్ని దేవిశ్రీ ప్రసాద్ని మించి బీట్స్ కానీ బీమ్స్ కానీ మ్యూజిక్ కానీ ఎట్లా కొట్టాడంటే ఆ బీమ్స్ ఇసిరు ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ టైం ఇప్పుడు ఆయన బీట్స్ అది చూసి నేను మరి కనుక్కొని మరి మాట్లాడుతున్నా. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో తమన్ని దేవిశ్రీ ప్రసాద్ని మించిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు ఇప్పుడు. అనిల్ రావిపూడి ఆ డైరెక్టర్ ఎట్లా ఛాన్స్ ఇచ్చాడు మరి ఫ్యూచర్ సినిమాల్లో కూడా ఇలాంటి డైరెక్టర్ ఎంకరేజ్ చేయాలి. ఆ బీట్స్ ఎట్లా వస్తున్నాయంటే ఆ మ్యూజిక్ ఎట్లా వస్తున్నాయంటే లోపల ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమా సంక్రాంతి పెద్ద హిట్ అవ్వబోతుంది. బ్లాక్ బాస్టర్ పొంగల్ సంక్రాంతి పెద్ద హిట్ సినిమా కాబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్కి అలా నటించిన చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, హోల్ మొత్తం అది దాంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలకి ఒక మంచి సినిమాని, క్లీన్ ఎంటర్టైన్మెంట్ సినిమాని, స్టైలిష్ సినిమాని, ఒక ఫీల్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని సూపర్గా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సినిమా సూపర్ ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సాంగ్స్ ఏ సాంగ్ బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? హుక్ స్టెప్ సాంగ్ అక్కడ ఒకటి ఉండే, అది బాగుండే. అన్ని హుక్ స్టెప్స్ వచ్చినాయి. సో అనిల్ రావుపూడి గారు ఎంటర్టైన్మెంట్ లో ఆయన కింగ్ అనమాట. సో ఇలా చిరంజీవి గారితో వెంకటేష్ గారితో ఎలా అందించారు? చాలా బాగుండే. ఈ సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చారని పక్కా విన్నారు. అదే సంక్రాంతి మూవీ కాదు, పక్కా సూపర్, చాలా బాగుండే. ఈ సంక్రాంతి బాస్ దేనా? బిగ్ బాస్ బిగ్ బాస్ మీకు ఎలా అనిపించింది? చాలా ఎంటర్టైన్మెంట్ అందరు రావచ్చు, ఫ్యామిలీ అందరూ. వాళ్ళు కప్పేస్తున్నారు అని అన్నాడు. అంతేనా? బాగుంది. బాగుందా? ఓకే, మగవాళ్ళ కనెక్ట్ అవుతుంది, మీకు కనెక్ట్ అయింది. సూపర్. ఏమండి చాలా బాగుందా? ఓకే, ఎవరు బాగున్నారు స్క్రీన్లో అంటే మొత్తం చిరంజీవి గారే కనపడ్డారు, వెంకీ గారు కూడా మళ్ళీ కనపడ్డారు. చాలా బాగుంది. ఓకే, ఏమండి మీరు చెప్పండి, మీకు ఏమనిపించింది అసలు సినిమా చూడగానే? చాలా బాగా అనిపించింది. బాగుంది. ఎవరు బాగా నచ్చారు మీకు screen లో? ఇద్దరిని అలా చూడడం చాలా బాగా నచ్చింది. నయనతార గారు ఎలా అనిపించారు అసలు? సూపర్ బాగా అనిపించారు. ఈ పండక్కి ఈ సినిమా పర్ఫెక్టా? చాలా పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. మందు పోసుకోవటం బాగా చూపించారు ఇద్దరు. మందు పోసుకోవటం బాగా చూపించారు ఇద్దరు. మేడం వెంకటేష్ గారు చిరంజీవి గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? సూపర్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. సినిమాలో మీకు ఏం నచ్చింది మేడం ఎక్కువ? అంతా బాగుందండి, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇద్దరిది మజాకగా ఉంటుంది కదా. అందరి పర్ఫార్మెన్స్ బాగుందండి. డామినేషన్ ఏమైనా కనిపించింది? అలా ఏం లేదండి, అంతా బాగుంది. సో అట్లాగే సాంగ్స్ లో ఏ సాంగ్ బాగా నచ్చింది? అన్ని సాంగ్స్ బాగున్నాయి. హ్యాండిల్ చేశారా మేడం? అవునండి, మీ సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ ఉందండి. మీకు వెంకటేష్ గారు నచ్చారా, చిరంజీవి గారు నచ్చారా? అందరూ నచ్చారండి. సాంగ్స్ బాగున్నాయా, ఫైట్స్ బాగున్నాయా? అన్ని బాగున్నాయండి. అసలు మీకు నచ్చిన scene అంటే ఏముంది? రేటింగ్ అంటే 10కి 10 ఇస్తామండి. అవునండి. ఎలా ఉంది సినిమా? చాలా చాలా బాగుందండి.